లంచగొండ అధికారులను సస్పెండ్ చేయడం కాదు, ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించాలని ఆర్టీఐ, టీజీఎన్, ఎస్పీసీఎస్, తెలంగాణ న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు వేలు లక్షలు నెల నెలా జీతభత్యాలిచ్చి అధికార హోదాలో కూర్చొనిపెట్టి ప్రజలకు సేవకులుగా పనిచేయమని ప్రభుత్వం చెప్తే ప్రజల సమస్యలు ఆయా అధికారులకు వివరించడానికి వస్తే సేవ చేయాల్సింది పోయి సామాన్య ప్రజల రక్తం పిండి లంచాలు అడుగుతూ పబ్బం గడుపుతున్న అధికారులను వెంటనే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలన్నారు. లంచం తీసుకుని పట్టుబడ్డ అధికారులు ఎంతటి వారైనా సరే వారి ఫోటోలో వారి హోదా, జాయినింగ్ తేదీ, పట్టుబడ్డ తేదీ వేసి వారు చేసిన డ్యూటీ ఆఫీసులోనే పబ్లిక్ కనపడే విధంగా వారి ఫోటో ఫ్రేమ్ చేయించి గోడకు వేలాడతీయాలి. వారి స్థానంలో మంచి చదువులు చదివి ఉద్యోగం లేక అనగారిన అభాగ్యులు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి వెంటనే కొత్త పోస్టింగ్ నియామకం చేసి వారికి ఉద్యోగ బాధ్యతలు అందించాలి. ఇది మా రాష్ట్ర కమిటీ డిమాండ్ అంటూ కూడా చాపల్ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు డిమాండ్ చేశారు. పుచ్చుల నాగేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా సభ్యులు పరస దేవన్న, రమావత్ కైలేష్, కొలిచేల్ మేల్ జ్ఞానేశ్వర్ మరియు డివిజన్ల సభ్యులు గంగుల శ్రీదేవి, మిట్టపల్లి సురేందర్, మీనాక్షి మనోహరం, డాక్టర్ అహ్మద్ ఖాన్, గంధమాల మహిమారాణి, జార్జ్ మోరామ్, మండల అధ్యక్షులు అమర్గోన సురేందర్ గౌడ్, బండారి కిషన్ మరియు మండలాల సభ్యులు, కార్యకర్తలు, ఆర్టీఐ, టీజీఎన్, ఎస్పీసీఎస్, తెలంగాణ న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నాక ఒకసారి మన స్లిప్ ఉంది కదా, మీరు అక్కడ టైప్ తీసుకుని అది కరెక్ట్ అవే నోట్స్ కరెక్ట్.